గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకళ్ళు అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్, ప్లీజ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సూపర్. అప్పుడు కొంచెం ఎమోషనల్ చేశానేమో నిన్ను. లేదు అన్న, మీరు అడిగింది 100% వాస్తవం అన్న. అది ఎందుకంటే ఇక్కడ రోజు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు పెరుగుతున్నాయి అన్న. కానీ ఇక్కడ నాకు ఒక సందర్భంలో ఉంది, అంటే సినిమాయే జీవితం అనుకుని వచ్చి అటు వాళ్ళ సంస్కారము ఇట్లా మొహమాటం అడ్డొచ్చి ఇంటికి పోలేక, బయటికి పోలేక, పని లేక ఇంకా కొలాప్స్ అయిన జీవితాలు చాలామంది ఉన్నాయండి. కాబట్టి దయచేసి అలా కాకుండా, అరే వీడు రామ్ చరణ్ సార్ ఒక విషయం చెప్పారండి, నేను అది సందర్భం వచ్చినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకపోయినా, హై రేంజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గర క్రమశిక్షణ ఉంటే మాత్రం పక్కా గ్యారంటీ మీకు ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుందని చెప్పారు. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను నా వేలో నేను వెళ్తున్నాను, నా దారిలో నేను చేస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పనిచేస్తున్నాను. పెద్దవారంటే చాలా గౌరవం, అలాగని వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయడం కానీ వేస్ట్ చేయడం కానీ నా లైఫ్ నాకు ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పరిధులు మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. లేని పరిధి సృష్టించుకొని నేను గొప్ప అని చూపించుకునే వ్యక్తిత్వం అది కాదు. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చూపించగలిగాను అన్న ఆలోచనతో వెళ్ళేవాడిని అండి. కాబట్టి అలా మీరేమైనా ఎంకరేజ్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ప్రతి చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్న భావన నా మైండ్లో ఎప్పుడు ఉండదు సార్. అది పని అంటే దైవంతో సమానం. కాబట్టి నేను ఆ పనిని ఇష్టపడతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నాకు సరైన ఆలోచనతో మన లైఫ్ని ఎలా జర్నీ చేసామనేది ఇంపార్టెంట్ తప్పితే అసంస్కారంగా ఎంతమందిని ముంచి బతికామనేది నాకు వద్దు సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు చెప్పిన మాటలను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఫ్యానా మీరు? ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మనదేని అర్థం సార్. ఆ ఇండస్ట్రీలో మనకు పర్సనల్గా ఎవరు చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏ గొప్ప విషయం మాట్లాడుతున్నా వారి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటం మన బాధ్యత. ఏంటి సార్, అలా నేను ఆలోచిస్తాను. రామ్ చరణ్ సార్ చెప్పొచ్చు, అల్లు అర్జున్ సార్ చెప్పొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు సార్ చెప్పొచ్చు, రవితేజ గారు చెప్పొచ్చు, ప్రభాస్ గారు చెప్పొచ్చు. వారు చెప్తున్న స్పీచ్లు కానీ, వారు మాట్లాడుతున్న విషయాలు కానీ, వారి ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్న వర్డ్స్ అండి. అవి కొన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే తప్పితే అవి మనకు తెలియవు. అలాంటిది వారు మనలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నట్టు అవి. అందుకే నేను అవి బాగా కలెక్ట్ చేసుకుంటానండి. అవి ఇష్టం నాకు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే, అప్పట్లో మీరున్నప్పుడు టీమ్ లీడర్స్ వచ్చేసి నాగబాబు గారు, రోజా గారు. అవునండి. మీరు చెప్పండి, రోజా గారు ఎలా ఉండేవారు మీలాంటి అందరు ఆర్టిస్టులతో? సార్ అండ్ ఎలాంటి వ్యక్తిత్వం అది? సార్ రోజా గారు, నా పర్సనల్ ఒపీనియన్, రోజా గారు చాలా బాగుంటారండి. నా పర్సనల్ ఒపీనియన్. రోజా మేడం నాకు ఎప్పుడన్నా కనిపించినా నన్ను రాము మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మన అవినాష్ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి అనమాట అడిగిన సందర్భాలు. రోజా మేడం చాలా బాగుంటుంది సార్, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎస్, అంతే. నాకు అంతకు మించి నేను రోజా మేడం ఇది అని చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే రోజా మేడం కావచ్చు, నాగబాబు సార్ నన్ను బాగా చూసుకుంటారు. అరే ఏమిద్రా రే, ఓకేనా, అరే ఏంద్రా మరి ఏం చూస్తున్నావు అని అట్లా పర్సనల్ అడుగుతాడు. మంచి మాట సార్, థ్యాంక్ యూ సార్ అంట. బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. నాకు మొన్న పెద్దమ్మ టెంపుల్లో 12 years సెలబ్రేషన్స్ పోయినప్పుడు అందరం కూర్చున్నప్పుడు సార్ అంటే అరే పాల్ అరే బాగా చేసేవారా అని అంటే, నాకేంటి సార్ థ్యాంక్ యూ సార్ అంటే, నేను నా పని నేను చేశానన్న పాయింట్లు ఉన్నప్పుడు అరే బాగా చేసినవరా అని సార్ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తే నాకు ఇంప్రెస్ అనిపించి థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ మీరు సొంత ఇల్లు కొనుక్కున్నారు? లేదు సార్, కొనుక్కోలేదు సార్. సొంత ఇల్లు కొనుక్కోలేదు. పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. నేను ఒకటే సార్, మన ఆలోచన గల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిన రోజు మన లైఫ్ మనకు మళ్ళీ డిజైన్ అవుతుంది, మంచిగా వస్తుంది అని అనుకుంటుంటాను సార్, అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా వెల్గా అంటే గొప్పగా సెటిల్ అయి ఉన్నారు సార్. చాలామంది మ్యాక్సిమం అందరూ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఒక వర్క్లో టీం వర్క్ వెళ్తున్నారు. నేను కొనుక్కోలేదు సార్. వాళ్ళందరినీ చుట్టూ చూస్తున్నప్పుడు బాధ ఇట్లేదా సార్? నాకు బాధ ఉండదు సార్. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా సార్, నీ దారి నీది సార్, నీవే నీది. అంటే ఇప్పుడు మనకేంటంటే సార్, మేము మామూలుగా ప్రశాంతంగా ఉండి వంటగుండి ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాను తప్పితే ఈ ఆలోచనతో ఎంత సంపాదించాను అది ఆలోచన ఉండదు సార్. నిజంగా సరైన ఆలోచనకు డబ్బు వస్తుంది అనుకుంటే మాత్రం నేను చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను సార్. సరే, నేను ఇంకో మాట్లాడతాను చెప్పండి. జబర్దస్త్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఎవరి పేరు చెప్తారు?
మీకు తెలియకుండా ఉండదు. ఆ. అంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఉన్నారు కదా సార్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. అప్పట్లో స్టార్టింగ్ డేస్లో కూడా ఫస్ట్ ఎక్కువ ఇచ్చేది రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేది చమ్మక్ చంద్ర నాకు. చంద్ర ఉండు, తర్వాత సుడిగాల్ సుధీర్ ఉండు, తర్వాత హైపర్ ఆది ఉండు, ఏంటి తర్వాత గెటప్ సీన్ ఉండు. వీళ్ళందరూ అంటే అటు సినిమాలు కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, 3 విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు, బాగా సంపాదించుకున్నారు. అట్లా వస్తున్నాయి కూడా కంటిన్యూగా. చెప్తున్నాం కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీ వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు, ఇది అసలు ఆ భావం ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం, మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తుంది. అలాగనే నువ్వు నీ మైండ్, నీ బాడీ, నీ ఆత్మసాక్షి పీస్ఫుల్గా లేకుండా నీ దగ్గర ఏదున్నా అది నామమాత్రం ఏంది అసలైంది నీ మైండ్లో నీ వేలో ఉంటుంది. అది చెప్పండి భయ్యా అని స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతానంటే నేను ఎంత కరెక్ట్గా ఉంటే మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలామంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 సెకండ్లో నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. అన్న నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ